అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్కి సంబంధించి వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియోను కూడా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం మాత్రం చేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియోలో ఐఐటి హైదరాబాద్ తెలుగు నేల మీదే ఇంజనీరింగ్లో అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల్లో ఒకటిగా ఐఐటి హైదరాబాద్ ఉంది. చాలా ప్రఖ్యాత ఐఐటీల స్థాయికి వేగంగా ఎదుగుతోంది. ప్లేస్మెంట్స్లో కానీ, ప్యాకేజెస్లో కానీ, ఇతర అనేక రకాల వ్యవహారాల్లో ఇప్పుడు ఐఐటి హైదరాబాద్కి దేశంలోనే మంచి గుర్తింపు వస్తుంది. ఆ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఐఐటి హైదరాబాద్కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి హోదాని కల్పించింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి హోదా. ఎందుకంటే ఈ హోదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి స్టేటస్ కలిగిన విద్యా సంస్థలు దేశంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కలిపి 20 మాత్రమే ఉన్నాయి. అందులో ఐఐటీలు 5 ఉన్నాయి. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ 6ది. అన్ని టాప్ ఐఐటీలు ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్ ఈ 5ంటికి మాత్రమే ఇప్పటి వరకు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి స్టేటస్ ఉంది. దేశంలో కేవలం 10 మాత్రమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ లిస్టులో ఉన్నాయి. ఐఐటీలు కాకుండా ఆ తర్వాత ఐఐఎస్సి ఢిల్లీ ఇట్లాంటి సంస్థలు మాత్రమే ఈ జాబితాలో మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఐఐటి హైదరాబాద్కి ఆ లిస్టులో చోటు దక్కింది. అంటే 6వ ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్టేటస్ దక్కించుకున్నటువంటి 6వ ఇన్స్టిట్యూట్గా హైదరాబాద్ ఇప్పుడు రికార్డుకి ఎక్కింది. మరొక 10 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అందులో బిట్స్ పిలానీ లాంటివి ముందంజలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఐఐటీల్లో 6వ సంస్థ ఇప్పుడు ఐఐటి హైదరాబాద్కి ఈ హోదా వచ్చింది. మరి దీంతో ఏమి ప్రయోజనం, ఏమి ఒరుగుతోంది అంటే ఈ ఇన్స్టిట్యూట్ అటానమీ మరింతగా పెరుగుతుంది. కొత్త కోర్సులు ప్రారంభించుకునే అవకాశం వస్తుంది. అవసరమైతే మరింతగా విస్తరించేందుకు తగ్గట్టుగా అనేక రకాల సదుపాయాలు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్కి ఉంటాయి. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా 1000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు అందుతాయి. అంటే చూడండి ఎంత పెద్ద మొత్తం. ఇంత మొత్తం వచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ ఏదైనా కానీ ఒక్కసారిగా విస్తృతం అవ్వడానికి, అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి, అధునాతన సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అట్లా ఐఐటి హైదరాబాద్ ఇప్పుడు మరింత మెరుగయ్యే దానికోసం, జాతీయ స్థాయిలో మరింత ఉన్నతమైనటువంటి విద్యా సంస్థగా ఎదిగే దానికోసం అవకాశం వస్తుంది. ఇక దీంతో పాటుగా ఇప్పటి వరకు ఈ స్టేటస్ లేకపోవడం వల్ల ఎవరైనా ఆలుమ్ని కానీ ఇతర కార్పొరేట్ సంస్థలు కానీ ఆ ఇన్స్టిట్యూట్కి ఫండ్స్ ఇవ్వాలనుకుంటే ఫండ్స్ ఇచ్చినందుకు గాను ఆ ఫండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కేవలం 50% మాత్రమే ట్యాక్స్ రాయితీ ఉంటుంది. ఇక నుంచి అట్లా కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి స్టేటస్ ఐఐటి హైదరాబాద్కు వచ్చింది కాబట్టి అక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఆలుమ్నీగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఆ ఇన్స్టిట్యూట్కి స్పాన్సర్ చేసినా, లేకుంటే ఆ ఇన్స్టిట్యూట్ కోసం కార్పొరేట్ సంస్థలు ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఫండ్స్ ఇచ్చినా వాటికి 100% పన్ను రాయితీ వర్తిస్తుంది. దీనివల్ల అనేక సంస్థలు ముందుకొస్తాయి, భారీగా ఫండ్స్ ఇచ్చేదానికి సిద్ధమవుతాయి, ఇతర కార్యకలాపాలు విస్తరించడానికి తోడ్పడతాయి. అందులోనూ హైదరాబాద్ అంటే ఐటీ హబ్ కాబట్టి ఐటీ హబ్గా ఉన్నటువంటి ఆ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలు ఇప్పుడు ముందుకొచ్చి ఐఐటి హైదరాబాద్కి ఫండ్స్ సమకూర్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టేటస్ కారణంగా విదేశీ ఇన్స్టిట్యూట్స్ నుంచి నేరుగా ప్రొఫెసర్స్ని తీసుకురావడం, విదేశీ ఇన్స్టిట్యూట్స్లో టైఅప్ అయ్యేదానికి ఉన్నటువంటి పరిధులు విస్తరించడం, ఇలాంటి అనేక అవకాశాలు కలగబోతున్నాయి. ఇప్పుడు అలాంటి అవకాశాలన్నింటినీ ఐఐటి హైదరాబాద్ అందుకుంది. ఈ స్టేటస్ రావడంతో ఐఐటి హైదరాబాద్ మరింత ఉన్నతంగా ఎదగడానికి మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు 2025-26 ఈ అకాడమిక్ ఇయర్లో జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎవరైనా
ఐఐటీలు మేము ఎంచుకోవాలి, మేము ఆప్షన్స్గా పెట్టుకోవాలి టాప్ ఐఐటీస్ అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ కూడా ఆ లిస్టులో ఉండబోతోంది. అందులోనూ తెలుగు వాళ్ళకంటే సహజంగా అందుబాటులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి కాసింత దగ్గరగా ఉంటుందనేటువంటి కారణంతో చాలామంది ఐఐటి హైదరాబాద్ని ఎంచుకుంటారు. అయినప్పుడు కూడా దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఐఐటి హైదరాబాద్కి మొగ్గు చూపేదానికోసం ఇలాంటి స్టేటస్ ఉపయోగపడుతుంది. ఇలాంటి స్టేటస్ ద్వారా ఐఐటి హైదరాబాద్ గుర్తింపు మరింత పెరుగుతుంది, అభివృద్ధికి అనేక అవకాశాలు ఏర్పడబోతున్నాయి. ఇది ఐఐటి హైదరాబాద్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.